అంబేద్కర్ ఆలోచన విధానాలు అంబేద్కర్ ఆలోచన విధానాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విధానం అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ ఆలోచన విధానం డాక్టర్ అంబేద్కర్ ఆలోచన విధానాలు డాక్టర్ అంబేద్కర్ ఆలోచన విధానాలు. ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ మరణం మరి దేశానికి చీకటి రోజుగా భావిస్తూ ఉన్నాం. మరి మహనీయుడు మరణించడం మరి దేశానికి చీకటి రోజుగా భావిస్తూ ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తూ మరి ముందుగా ఆయన చేసిన రిజర్వేషన్ ఏవైతున్నాయో రాజ్యాంగం ఏదైతున్నదో మరి ఇక్కడున్న తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నదో మరి సూచన తప్పకుండా అమలు చేస్తూ ఉన్నది. ఆయన అడుగు చావడంలో నడుస్తూ ఉన్నది. మరి ఎందుకనంటే ఆయన రాసిన రాజ్యాంగం ఏదైతున్నదో అది చట్టరీత్యా మరి ఏదైతున్నదో కానూన్ ప్రకారంగా రూల్ ప్రకారంగా చట్టం ప్రకారంగా ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అమలు చేస్తూ ఉన్నారు. మరి దానికి ఈయన మరి అంబేద్కర్కి ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటారు. సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వారు బడుగు బలహీన వర్గాలకు ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి రాజ్యాంగాన్ని రచించి పేద ప్రజలందరికీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ అన్ని వర్గాలకు వీలైనంత చట్టసభలలో గౌరవం కల్పించడం గాను ఇంకెన్నో భారతదేశానికి అభ్యున్నతికి పాటుపడే విధంగా వారు రచించినటువంటి రాజ్యాంగమే నిదర్శనము. వారికి ఈ రోజంగా పట్టణ కాంగ్రెస్ తరఫున నివాళులు అర్పిస్తాం. రాజ్యాంగ సృష్టికర్త రాజ్యాంగకర్త ఈ భారతదేశానికి దశ దిశ చూపించినటువంటి మాననీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ డాక్టర్ అంబేద్కర్ గారు ఈరోజు బీసీ బడుగు బలహీన వర్గాలు కానీ అణగారిన వర్గాలు కానీ రాజకీయంగా కానీ ఇతరత్ర చదువులలో కానీ వైద్యంలో కానీ విద్యలో కానీ రాజకీయం కానీ ఇలా మనం ఆ ఫలాలు అనుభవిస్తున్నామంటే వారి యొక్క పుణ్య ఫలమే. వారు చూపినటువంటి బాట ఏదైతే ఉన్నదో అణగారిన వర్గాలకు అన్ని విధాల చదువులో కానీ రాజకీయం కానీ అన్ని విధాల వారు హక్కులు కల్పించే విధంగా రాజ్యాంగాన్ని రూపొందించి బడుగు బలిగిన వర్గాలకు హరిజనులకు గిరిజనులకు అందరు కూడా బాట కావాలి, మా వాట మాకు కావాలి తప్పనిసరిగా అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రాజ్యాంగాన్ని రచించి ఇవాళ చట్టసభలలో బడుగు బలహీన వర్గాలు కానీ ఆ విధంగా అణగారిన వర్గాలు కూడా పెడుతున్నారంటే వారు ఇచ్చినటువంటి ఫలమే. అదేవిధంగా వారు చూపినటువంటి బాటలో అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంలో ఇలా భారతదేశంలో ఉన్నట్టు మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ అదేవిధంగా అదే పరంపరలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత అంబేద్కర్ ఆలోచన విధానాలు తూచా తప్పకుండా అమలు చేసుకుంటూ ముందడుకు ఉన్నటువంటి ప్రక్రియలో భాగంగా ఇలా అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్స్ ఎక్కడ ఏ యొక్క రాష్ట్రంలో లేని విధంగా 42% బీసీలకు హక్కులు కల్పించాలని చెప్పి రిజర్వేషన్ అసెంబ్లీలో ఆమోదం చెంది గవర్నర్ గారికి ఆర్డినెన్స్ పంపించినటువంటి పరిస్థితి ఇవాళ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంలో వచ్చినటువంటి సృష్టి అయింది. ఈ విధంగా వారు చూపినటువంటి బాటలో కాంగ్రెస్ పార్టీ ఆధినాత్య నాయకత్వం కానీ మేమందరం కూడా వారి చూపడంలో బాటలో నడుచుకుంటూ వారి యొక్క ఆలోచన విధాన సరిలో మేమందరం నడుస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారి బాటలో నడుస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు రాజ్యాంగకర్త అయినటువంటి అంబేద్కర్ గారి యొక్క పీఠికను ఇలా యావత్ తెలంగాణ అంతా కూడా యావత్ భారతదేశం అంతా వర్ధంతి సందర్భంగా ఆ పీఠికను మేము సత్య ప్రమాణంగా పాటిస్తామని చెప్పి ప్రతిజ్ఞ చేసినటువంటి పరిస్థితిలో మా అందరు కూడా అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వారందరూ కూడా అంబేద్కర్ యొక్క ఫలాలను అనుభవిస్తున్నటువంటి వారందరూ నివాళులర్పించి అంబేద్కర్ ఆలోచన విధానం నడవాలని కోరుకుంటూ అంబేద్కర్ గారి ఆలోచన విధానాలు